Hi friends, welcome to part 2 of calligraphy handwriting in Telugu basics. ఈరోజు మనం calligraphy handwriting లో small case alphabets గురించి డిస్కస్ చేద్దాం. How to write small letters from A to Z. Okay? జెల్ పెన్ యూస్ చేస్తున్నాను కిడ్స్. మీరు మీ ఇష్టమైన పెన్ ఏదైనా యూస్ చేయొచ్చు. సో హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ E. హౌ టు రైట్ స్మాల్ లెటర్ A. మనం విత్ డైరెక్షన్స్ డిస్కస్ చేద్దాం, వెదర్ ఇట్ ఇస్ అన్ అప్ కర్వ్ డౌన్ కర్వ్ అలా. సో ఆ డైరెక్షన్స్ మనము యారోస్తో రిప్రజెంట్ చేద్దాం. సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. అండ్ మీరు రాస్తున్నప్పుడు కొంచెం పెద్దగా రాసుకోండి, అప్పుడు మీకు ఈజీగా అర్థం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇలా వస్తుంది కాబట్టి ఇట్స్ అ డౌన్ కర్వ్ అండ్ దిస్ ఇస్ ఆల్సో అ డౌన్ కర్వ్. ఇక 2 డౌన్ కర్వ్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి కిడ్స్? 2 లైన్స్ మనం యాడ్ చేయాలి. సో లెట్స్ యాడ్ 2 లైన్స్. Let's add 1 line here and let's add another line here. Okay? This is our calligraphic small letter A. ఇప్పుడు Bకి వెళ్దాం. ఫస్ట్ ఇలా వెళ్తుంది కాబట్టి కర్వ్, ఇట్స్ అ అప్ కర్వ్ అండ్ దిస్ ఇస్ అ డౌన్ కర్వ్. ఫ్రెండ్స్ ఇలా రావాలి కర్వ్. సో ఇది డౌన్ కర్వ్ అవుతుంది. అప్పుడు let's write once more. ఇలా రావాలి కర్వ్. సో మనం ఇక్కడ 2 లైన్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. 1 line is here and the other line here. సి సింపుల్ కదండి, ఇట్స్ డౌన్ కర్వ్ అంతే. సో మనం వన్ లైన్ ఇక్కడ యాడ్ చేసిద్దాం సింపుల్గా. ఓకే, దిస్ ఇస్ అవర్ D. డిరెక్షన్స్, ఇది డౌన్కి వస్తుంది ముందు, సో ఇట్స్ అ డౌన్ కర్వ్. అండ్ ఇది ఇలా అప్కి వెళ్తుంది, ఇది డౌన్కి వస్తుంది, సో ఇట్స్ అ డౌన్ కర్వ్. సో ఇక్కడ మనం 2 లైన్స్ యాడ్ చేయాలి, ఈ డౌన్ కర్వ్కి ఈ డౌన్ కర్వ్కి. సో లెట్స్ యాడ్ 2 లైన్స్. వన్ లైన్ మనం ఇక్కడ యాడ్ చేద్దాం.
అండ్ ది అదర్ లైన్ మనం ఇక్కడ యాడ్ చేద్దాం. Let's fill into this. This is a calligraphic D. This is E. ఎలా వెళ్తుంది? ఇలా టాప్కి వెళ్తుంది, ఇది డౌన్కి వస్తుంది. సో మనం డౌన్ లైన్ దగ్గర ఇంకో లైన్ యాడ్ చేయాలి. Let's add a small line here. ఇది అప్కి వెళ్తుంది, ఇది డౌన్కి వస్తుంది, మళ్ళీ అప్కి వెళ్తుంది. సో వీ హ్యావ్ టు డ్రా వన్ మోర్ లైన్ హియర్. ఈ కర్వ్కి ఇంకో లైన్ డ్రా చేయాలి. ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి ఇంకొక సెకండ్ లైన్ని వేరే కలర్తో డ్రా చేద్దాం అనుకుంటున్నాను, ఫర్ ఈవెన్ మోర్ బెటర్ అండర్స్టాండింగ్. అప్పుడు మనం ఇది డార్క్ చేయాలి. This is calligraphic F. సో ఇది డౌన్ కర్వ్, ఇది డౌన్ కర్వ్, ఇది అప్ కర్వ్. సో మనం 2 లైన్స్ యాడ్ చేయాలి. ఇక్కడ ఎక్కడెక్కడ ఈ ప్లేసెస్లో యాడ్ చేయాలి. We have to draw one more line here and here. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు గైస్, ఈ సెకండ్ లైన్ ఏదైతే ఉందో అది మనం ఎలా యాడ్ చేయాలి అంటే లెటర్కి రైట్లో యాడ్ చేయాలా లేకపోతే లెఫ్ట్లో యాడ్ చేయాలా అని మీకు ఒక డౌట్ రావచ్చు. అది డిపెండింగ్ అపాన్ ది లెటర్ అనమాట. ఇప్పుడు మనం సమ్టైమ్స్ లెఫ్ట్ యాడ్ చేస్తే బెటర్ అవుతుంది, కొన్నిసార్లు మనం రైట్ సైడ్లో యాడ్ చేస్తే బెటర్ అవుతుంది. ఎందుకంటే అది మనం ఏ సైడ్లో యాడ్ చేస్తే లెటర్ మిస్సీ అవ్వకుండా ఉంటుందో ఆ సైడ్లో యాడ్ చేస్తే మీకు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అది మీకు ప్రాక్టీస్తో చాలా బాగా ఇంప్రూవ్ అవ్వగలుగుతారు. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ప్రజెంట్ అయితే మనం ప్రాక్టీస్ చేద్దాం.